ఈ రాష్ట్రంలో లోకేష్ గారు మంత్రి పదవి చేపట్టినప్పటి నుంచి కూడా రకరకాలుగా ఈ పరిపాలన ఎట్టెళ్తుందో కూడా తెలియని విధంగా సాగుతుంది. ఈరోజు కొత్తగా ఒక చట్టం తీసుకొచ్చారు. అది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కన్నా 15 చట్టం. అదేంటంటే లోకేష్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మరియు హెరాస్మెంట్ అని చెప్పి ఆయనకి ఎవరైనా వ్యతిరేకంగా, చంద్రబాబు నాయుడు గారికి ఎవరైనా వ్యతిరేకంగా ఏం మాట్లాడినా కూడా వారు అధికారులతో మాట్లాడి ఈ లోకేష్ అట్రాసిటీ మరియు లోకేష్ హెరాస్మెంట్ అని చెప్పి ఎవరైతే వాళ్ళని వేధిస్తూ పోలీసుల ద్వారా కేసులు పెట్టిస్తూ ఈరోజు ఈ రాష్ట్రంలో అల్లకొల్లం చేసే విధంగా ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈరోజు ఇక్కడ రవీంద్ర గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇది కేవలం ఆ పోస్టింగ్ని చూస్తే మనం సభ్య సమాజంలో సాధారణంగా కుళాయిల దగ్గర ఆడవాళ్ళు తిట్టుకునే తిట్లు లాంటి తిట్లు అవి, అలాంటి వాటికి న్యూసెన్స్ కేసులు పెడతారు. కానీ ఈరోజు లోకేష్ గారు చెప్పారని చెప్పి ఆయన మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని ఉపయోగించి మరి ఆయన్ని జైలుకు పంపించడం జరిగింది. ఇది చాలా దారుణం. ఒకప్పుడు ఎల్లో మీడియా చంద్రబాబు నాయుడికి అండగా ఉంటూ ఆయన అధికారంలోకి రావడానికి తోడ్పడింది. అదేవిధంగా ఈ 3 సంవత్సరాలు కూడా ఎల్లో మీడియాని ఆయన ఉపయోగిస్తూ ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు. ఈ రోజు ఎల్లో మీడియాకి సమాంతరంగా ఒక సోషల్ మీడియా ఉద్భవించింది. అదే ప్రజల నుంచి వచ్చింది. ప్రజల్ని ఎవరు ఆపలేరు. సోషల్ మీడియా ఈ రోజు ప్రజల్లోకి ఉధృతంగా దూసుకొని వెళ్తుంది. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చేసిన తప్పుల్ని ప్రజలందరూ ఎత్తి చూపిస్తూ ప్రజల మనోభావాల్ని ప్రతిబింబించే విధంగా పోస్టింగ్లు పెడుతున్న ఈ సోషల్ మీడియాని అణగదొక్కాలని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చూస్తుంటే ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్న యువత కానీ, విద్యార్థులు కానీ, అదేవిధంగా టెక్నాలజీని డెవలప్మెంట్ కోరుకుని ఎవరూ కూడా హర్షించరు. రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు దీనికి తగిన మూల్యం చెల్లించుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు ఈ అరాచకపు ఈ యొక్క పాలనని అంతం చేసి రేపొద్దున్న ప్రజలందరూ మెచ్చుకునే విధంగా ఆయన పనులు చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం.